Hi, welcome to SVMS channel. Inter Maths 1M trigonometric ratios up to transformations. Exercise 60E. 60E lo third problem lo fourth problem. So third problem lo first, second, third problems అయిపోయామా last video lo. So last video continuation. Okay. If cos n alpha is not equal to 0 and cos alpha by 2 is not equal to 0, then show that sin of n plus 1 into alpha minus sin of n minus 1 into alpha by cos of n plus 1 into alpha plus 2 cos n alpha plus cos of n minus 1 into alpha is equal to tan alpha by 2. అది ప్రూవ్ చేయవలసింది. ఓకేనా? చూడండి సొల్యూషన్ చూడండి ఒకసారి. సొల్యూషన్ ఏంటి ఇచ్చారు? సైన్ ఆఫ్ ఒకసారి వేద్దాం. n ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ఎల్హెచ్ఎస్ మనం తీసుకుంది. సైన్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా by cos n plus 1 into alpha plus 2 cos n alpha plus cos of n minus 1 into alpha. Okay nama? So ఇది LHS. Okay, so n alpha కదా, n into alpha కదా, n alpha plus alpha minus చూడండి దీన్ని కూడా మల్టిప్లై చేస్తున్నాను. n ఇంటూ ఆల్ఫా n ఆల్ఫా మైనస్ ఆల్ఫా. ఓకేనా? బై డినామినేటర్ చూడండి కాస్ ఆఫ్ n ఇంటూ ఆల్ఫా n ఆల్ఫా ప్లస్ ఆల్ఫా. ఓకేనా? ప్లస్ ఇచ్చోండి ఇక్కడ ముందు రాస్తున్నాను, ఇది ప్లస్ వాల్యూ కదా, సో ఏం ప్రాబ్లం లేదు. కాస్ n ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ ఇంకేముంది ఇక్కడ డినామినేటర్లో 2 కాస్ n ఆల్ఫా. అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాను. ఓకేనమ్మా? అర్థమైందా? సో చూడండి ఇక్కడ ఇది ఎలా ఉంది, ఇది ఎట్లా ఉంది? సైన్ ఆఫ్ ఏ, ఇది ఏ బి అనుకుంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. చూడండి ఫార్ములా ఏంటి? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఫార్ములా ఏంటమ్మా? 2 కాస్ ఏ సైన్ బి. సో ఇదే కదా ఫార్ములా. నెక్స్ట్ డినామినేటర్ చూడండి ఒకసారి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఈ రెండు చూడండి. ఓకేనా? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఫార్ములా 2 కాస్ ఏ కాస్ బి. ఫార్ములా రాస్తున్నాను చూడండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఏ కాస్ బి. ఓకేనమ్మా? సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం. జాగ్రత్తగా చూడండి. ఫార్ములాస్ అప్లై చేస్తున్నాను చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 కాస్ ఏ సైన్ బి కదా. 2 కాస్ ఏ అంటే ఎంత? ఎన్ ఆల్ఫా. బి అంటే ఆల్ఫా. ఓకేనా? బై సో డినామినేటర్ అంటే కాస్ ఎన్ ఆల్ఫా కదా. చూడండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఫార్ములా 2 కాస్ ఏ కాస్ బి, 2 కాస్ ఎన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఇంకేముంది అక్కడ? 2 కాస్ ఎన్ ఆల్ఫా ఉంది కదా, అది వేసేయండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. ఓకేనమ్మా? చూడండి సో 2 కాస్ ఎన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా బై డినామినేటర్ చూడండి ఏమైనా కామన్ తీర్చామో, 2 కాస్ ఎన్ ఆల్ఫా కామన్ తీయచ్చు కదా. సో కామన్ తీస్తే ఏమవుతుంది? 2 కాస్ ఎన్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా ప్లస్ 1. ఓకేనమ్మా? సో డినామినేటర్లో 2 కాస్ ఎన్ ఆల్ఫా కామన్ తీసాం, సో కాస్ ఆల్ఫా ప్లస్ 1. ఓకే, అర్థమైందమ్మా? సో ఏం క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇక్కడ? 2 కాస్ ఎన్ ఆల్ఫా 2 కాస్ ఎన్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఏం మిగిలింది? సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ప్లస్ 1. చూడండి ఇక్కడ సైన్ ఏకి ఫార్ములా ఉంది. సైన్ ఏ అంటే ఫార్ములా అంటే సైన్ 2a అంటే ఏంటి? 2 సైన్ ఏ కాస్ ఏ కదా. సైన్ ఏకి ఫార్ములా ఏంటి? 2 సైన్ ఏ బై 2 ఇంటూ కాస్ ఏ బై 2. ఓకే, సో 1 ప్లస్ కాస్ 2ఏకి ఏంటి ఫార్ములా ఉంది? 1 ప్లస్ కాస్ 2ఏకి నేను ఇక్కడ కాస్ ఏకే రాస్తున్నాను. ఓకేనా? 1 ప్లస్ కాస్ 2 అంటే 2 కాస్ స్క్వేర్ ఏ ఫార్ములా ఉంది కదా. సో 1 ప్లస్ కాస్ ఏ అంటే ఏం రాయొచ్చు? 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 అని రాయొచ్చు కదా. ఓకేనమ్మా? అర్థమైందా? సో ఫార్ములాస్ రాశాను అంతే, ఏం లేదు. ఓకే, సో 2 సైన్ ఏ అంటే ఆల్ఫా బై 2 ఇంటూ కాస్ ఆల్ఫా బై 2 బై 1 ప్లస్ కాస్ ఏ అంటే 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2. ఓకేనమ్మా? ఓకేనా? సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతున్నాయా? 2 క్యాన్సిల్,
సో కాస్ ఆల్ఫా క్యాన్సిల్, కాస్ ఆల్ఫా బై 2. సో ఏం మిగిలింది ఇక్కడ? సైన్ ఆల్ఫా బై 2 బై కాస్ ఆల్ఫా బై 2. ఓకేనా? సైన్ బై కాస్ అంటే tan. సో tan ఆల్ఫా బై 2. ఓకే, ఇదే కదమ్మా RHS. ఓకేనా? సో అర్థమైందా? చూడండి జాగ్రత్తగాను. సైన్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా మైనస్ సైన్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా బై కాస్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 2 కాస్ n ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ tan ఆల్ఫా బై 2 అని ప్రూవ్ చేయమన్నారు. సో LHS తీసుకున్నాం ఇక్కడ. సైన్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా అది వేసాం, సేమ్ మల్టిప్లై చేసాం చూడండి. n ఇంటూ ఆల్ఫా n ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ఆల్ఫా. ఓకేనా? మైనస్ సైన్ ఆఫ్ n ఆల్ఫా మైనస్ 1 ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా. ఓకేనమ్మా? నెక్స్ట్ డినామినేటర్ చూడండి. డినామినేటర్ కూడా అంతే, సేమ్ మల్టిప్లై చేస్తాం. n ఆల్ఫా ఇంటూ n ఇంటూ ఆల్ఫా n ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ఆల్ఫా. ఓకేనా? సో ప్లస్ కాస్ ఇంటూ కాస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా ఇది కూడా మల్టిప్లై చేస్తాం, n ఆల్ఫా మైనస్ ఆల్ఫా. సో అది ఇక్కడ రాసామంతే, ప్లస్ 2 కాస్ n ఆల్ఫా. ఓకేనా? సో ఫార్ములాస్ అప్లై చేస్తాం. సైన్ ఆఫ్ a ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ బి అంటే 2 కాస్ a సైన్ బి. కాస్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ a మైనస్ బి అంటే 2 కాస్ a కాస్ బి. సో ఫార్ములాస్ అప్లై చేసాం అంతే, ఏం లేదు. ఓకేనా? 2 కాస్ a అంటే n ఆల్ఫా, b అంటే ఆల్ఫా సైన్ ఆల్ఫా. ఓకేనా? సో సింప్లిఫై చేసాం. న్యూమినేటర్లో 2 కాస్ n ఆల్ఫా కామన్ తీసాం, ఇక్కడ క్యాన్సిల్ చేసాం. ఓకే, సో సైన్ ఏకి ఫార్ములా రాసాం. 2 సైన్ a బై 2 ఇంటూ కాస్ a బై 2. అర్థమైందా? 1 ప్లస్ కాస్ ఏ కాసుల్లో ఫార్ములా 2 కాస్ స్క్వేర్ a బై 2. సో ఫార్ములా వేసామంతే. ఓకేనమ్మా? సో కాస్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా బై 2 క్యాన్సిల్ అయిపోయింది, ఒక 2 క్యాన్సిల్ అయిపోయింది. సో సైన్ ఆల్ఫా బై 2 బై కాస్ ఆల్ఫా బై 2 మిగిలింది. సో ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా బై 2. సో దిస్ ఈజ్ ద RHS. ఓకేనా? అర్థమైందా? ఓకే, సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా? ఓకే, సో tan ఆల్ఫా బై 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ వన్, థర్డ్ రోమన్లో 5th ప్రాబ్లం. ఓకేనా? ఇఫ్ సీకెంట్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ సీకెంట్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 సీకెంట్ థీటా అండ్ కాస్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఓకే, then show that cos theta is equal to plus or minus root 2 into cos alpha by 2. Okay na? So cos theta is equal to plus or minus root 2 into cos alpha by 2. అది ప్రూవ్ చేయవలసింది. ఓకే, ఓకేనమ్మా? చూడండి, సీకెంట్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా ఏమిచ్చారు ఇక్కడ? సీకెంట్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు? 2 సీకెంట్ థీటా. సో అదొకసారి వేద్దాం. చూడండి సొల్యూషన్. సీకెంట్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ సీకెంట్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 సీకెంట్ థీటా. ఓకేనమ్మా? సో ఇక్కడ సీకెంట్ థీటాని ఏమని రాయచ్చమ్మా? సీకెంట్ థీటాని 1 బై కాస్ థీటాని రాయచ్చు కదా. సో 1 బై కాస్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ 1 బై కాస్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా. ఓకేనా? సీకెంట్ థీటాని 1 బై కాస్ అని రాసాం, ఏం లేదు, ఈజ్ ఈక్వల్ టు 2 బై కాస్ థీటా. ఓకేనా? అర్థమైందమ్మా? సో చూడండి, ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాం చూడండి జాగ్రత్తగాను. కాస్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా. సో ఏమొస్తుంది? ఎల్సిఎం చేస్తే కాస్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 బై కాస్ థీటా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేసాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ చూడండి ఒకసారి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా 2 కాస్ ఏ సైన్ బి, అంతే కదా. టూ కాస్ ఏ కాస్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఏ కాస్ బి. సో ఈ ఫార్ములా అప్లై చేస్తాం చూడండి. సో 2 కాస్ థీటా మైనస్ ఆల్ఫా, 2 కాస్ ఏ కాస్ బి కదా, 2 కాస్ థీటా
ఇంటూ కాస్ ఆల్ఫా అంతే కదా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, 2 కాస్ ఏ కాస్ బి కదా ఫార్ములాను. సో ఏ అంటే తీటా, బి అంటే ఆల్ఫా, 2 కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా. ఓకేనమ్మా. సో డినామినేటర్ చూడండి, కాస్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ తీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ తీటా. సో చూడండి ఇక్కడ కూడా మీకు ఫార్ములా ఉంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, 3 ఫార్ములాస్ ఉన్నాయి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి డినామినేటర్లో చూడండి ఒకసారి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. చూడండి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఇది ఫార్ములాస్. ఓకేనా. సో ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తాం చూడండి, 2 కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఎల్లు ఇక్కడ ఫార్ములా అప్లై చేసామమ్మా, కాస్ స్క్వేర్ ఏ అంటే తీటా, బి అంటే ఆల్ఫా. సో కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ తీటా. సో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి ఒకసారి, 2 క్యాన్సిల్. ఓకే. ఇంకా సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం చూడండి. సో కాస్ తీటా ఇంటూ కాస్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా. ఓకేనమ్మా, అర్థమవుతుందా. సో 1 ఇంటూ ఇక్కడ ఏం లేదు కదా, 1 ఇంటూ అంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకేనా, అర్థమైందా. సో నెక్స్ట్ చూడండి, ఈ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇది ఈ టైప్ తీసుకొస్తున్నాను చూడండి, కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకేనా. ఓకే. సో ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా కామన్ తీస్తున్నాను చూడండి, అంటే ఏమొస్తుంది, కాస్ ఆల్ఫా మైనస్ 1. ఓకేనమ్మా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే. సో చూడండి ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం చూడండి, మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ 2 మైనస్ ప్లస్ 1 అంటే 1 మైనస్ కాస్ ఆల్ఫా అని రాయొచ్చు కదా. ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి, అంటే ఏంటి, సైన్ స్క్వేర్ ఆల్ఫా. అర్థమైందా. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసామమ్మా, మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ 2 మైనస్ ప్లస్ 1. సో 1 మైనస్ కాస్ ఆల్ఫా, మైనస్ అంటే ఏమవుతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకేనా. సో చూడండి ఒకసారి, కాస్ స్క్వేర్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, చూడండి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో సైన్ స్క్వేర్ తీటాని ఏమని రాయొచ్చు, దాన్ని బట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు, అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఓకేనా. ఇక్కడ రాయాల ఫార్ములామా, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సో మీకు డౌట్ రాకుండా ఉండడం కోసం ఎక్కడ ఏ ఫార్ములా యూస్ చేస్తున్నారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో అక్కడ ఒకవేళ ప్రాబ్లం చూసుకుంటే మీకు డౌట్ రాకూడదు. ఓకేనా. సో కాస్ స్క్వేర్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా, చూడండి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా. ఓకేనా. సో బోత్ సైడ్స్ ఏం క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, 1 మైనస్ కాస్ ఆల్ఫా 1 మైనస్ కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. సో కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఆల్ఫా. ఓకేనా, అంతే కదమ్మా వచ్చింది. సో కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఏ అంటే ఫార్ములా ఏంటి, ఇందాక చెప్పాను ఆల్రెడీ, 1 ప్లస్ కాస్ ఏ 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 కదా కదా 1 ప్లస్ కాస్ ఏ, 1 ప్లస్ కాస్ ఏ అంటే ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ ఏ బై 2. సో పక్కన రాస్తాను చూడండి, 1 ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ బై 2. సో ఇది ఫార్ములా, అంటే ఏంటి, 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2. ఓకేనా. సో మీకు ఇది అంతా ఏంటి, కాస్ స్క్వేర్ తీటా అంటే కాస్ తీటా ఏమవుతుందమ్మా, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ, అంటే కాస్ ఆల్ఫా బై 2. ఓకేనా. ఇదేనా ఆన్సరు, ఇదేనా ఆర్హెచ్ఎస్ చూడండి.
కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇదే కదా ప్లస్ ఆర్ మైనస్ √2 ఇంటూ కాస్ ఆల్ఫా బై 2 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఓకే సారీ షో దట్ అన్నారు కదా ఆర్హెచ్ఎస్ కాదు ఓకే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అని చూపించమన్నారు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √2 ఇంటూ కాస్ ఆల్ఫా బై 2 రూట్ అప్లై చేసామమ్మా ఏం లేదు √2 రూట్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి కాస్ ఆల్ఫా బై 2 ఓకేనా అర్థమైందా ఓకే చూడండి ఒకసారి సీకెంట్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ సీకెంట్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 సీకెంట్ థీటా దీన్ని 1 కాస్ అని రాసాం సో ఎల్సిఎం చేసాం కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేసాం 2 కాస్ ఏ కాస్ బి న్యూమినేటర్లో 2 కాస్ థీటా ఇంటూ కాస్ ఆల్ఫా సో డినామినేటర్లో కూడా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి సో ఫార్ములా అప్లై చేసాం 2 క్యాన్సిల్ అయిపోయింది క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం కాస్ స్క్వేర్ థీటా కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా సో ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా కామన్ తీసాం కాస్ ఆల్ఫా -1 మైనస్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే 1 మైనస్ కాస్ ఆల్ఫా అయింది సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈ సైన్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసాం ఇది కూడా ఫార్ములా ఓకే సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములాలో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా అని రాసాం సో కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ 1 మైనస్ కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయింది ఓకే సో కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఆల్ఫా సో కాస్ థీటా కావాలి నాకు అంటే ఏంటి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి సో కాస్ ఆల్ఫా బై 2 అంటే √2 ఇంటూ కాస్ ఆల్ఫా బై 2 సో ఇదే ఆన్సర్ ఓకే సో అర్థమైందమ్మా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఓకే పక్కన ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి కంపల్సరీ సో మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కడ ఏ ఫార్ములా వేసామో మీకు డౌట్ రావచ్చు సో పక్కన ఫార్ములా వేసుకుంటే డౌట్ ఉండదు ఓకే ఓకేనా సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ